అడవులల్లా కోతులు కుక్కలతోనే ఏగలేకపోతున్నాంరా దేవుడా అనుకుంటే మీదంగా ఈ నడుమ పులులోటి మోపైనాయి. అడవిలో ఏన్నో తానా మంచిగా నీడ పట్టునుండక ఊళ్ళ మీద వాడుడు, జనాలను పర్షాన్ చేసుడు. చిన్నగా లేదు అడవి జంతువుల ఆగం అన్నట్టు గా పోలవరం జిల్లాను పెద్ద పులి గట్టిగా బుగులు పట్టిస్తుందట. మరి అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటాన్రా లేదా అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్లి. అమ్మా పెద్ద పులి, అడివధికారులు వచ్చినారో, రెస్క్యూ టీం వాళ్ళు వచ్చినారో, నీకు ఏమన్నా అయితే సూది మందులిచ్చే డాక్టర్లు వచ్చినారో, ఆఖరికి నీ జాడ దొరకబడటానికి మంచి కెమెరామ్యాన్లకి వచ్చినారో, ఒక్క పాలి కనపడమ్మా పెద్ద పులి అని అధికారుల పటాలమంతా దిగి జల్లడబడుతురు చూడు. గీజాగనేగా పులి తిరుగుతున్న తావు. ఇది రంపచోడవరం మండలం ఫోక్స్పేట రామన్నపాలెం అడవి ఏరియానట. అయితే చానొద్దుల సంధి అటటే తిరుగుతున్న పెద్ద పులి కనబడ్డ జంతువునల్లా పొతం పెట్టుకుంటా జనాలను మస్తు బుగులు పట్టిస్తుంది. ఇక ముచ్చడెరక వేసుకున్న అక్కడి అడవి అధికారులు పులిని ఎట్లయినా పట్టుకోవాలని చెప్పి గుంపులు లెక్క విడిపోయి దోలాడు పెట్టిర్రు. అయినా సుతా పులి జాగిల్లా మూగిల్లా ఆడినట్లు అడిటే మసక కొట్టింది తప్పితే అధికారులకు అయితే చిక్కలేదు. మీదంగా పులి తిరుగుతుందన్న ముచ్చడరికే జనాల బుగులు మస్తు ఎక్కువైంది. దీంతో మొన్న వైజాగ్, శ్రీశైలం, తూర్పుగోదావరి ఇంకా కూర్మనపాలెం దిక్కు పులులను పట్టుకున్న పూణే టీం వాళ్ళను రంగంలో దించారు. ఇక వాళ్ళు అతారాలు గితారాలు ఆన్ వేసుకొని గుట్టకాడికి వచ్చారు. డ్రోన్ కెమెరా లేపి ఎక్కడుంది ఏం కథ అని జల్లడబడుతుర్రు. అన్నట్లు ఈ పూణే రెస్క్యూ టీం వాళ్ళు పులులను పట్టుట్ల తోపులాట. అంటే పులికి చిన్న దెబ్బ దాకనియరు, అటు జనాలను పరిచయం చేయరు. సడిసప్పుడు కాకుండా పులిని బంధించి పట్టుకుపోతారు. ఒక ఆ టీం వాళ్ళు దిగిరి, ఇక జనం అంతా నిమ్మలపడురి, అది దొరికినట్టే అని చెప్పుకొస్తుండు పెద్ద అధికారి. ఏదేమైనా మత్తు సూదిచ్చి పట్టుకుంటాం, పులి బుగులు ఓవర్తాం అని ధైర్యం ఇస్తున్నారు. చూడాల మరిగా ఏమవుతుందో.